సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న అధ్యక్ష హెలికాప్టర్ మెరైన్ 1కు త్రుటిలో ప్రమాదం తప్పింది. వాషింగ్టన్లోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో మెరైన్ 1 హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో ఎన్వాయ్ ఎయిర్ వాణిజ్య ప్రయాణికుల విమానానికి అత్యంత సమీపానికి వచ్చింది. పైలట్ సమయస్ఫూర్తితో ప్రమాదం తప్పింది. వాషింగ్టన్లోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో టేకాఫ్ అవుతుండగా ఈ యొక్క షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఫ్లోరిడాలోని పెన్సకోలాకు చెందినటువంటి అక్కడికి వెళ్లేందుకు మెరైన్ 1 బయలుదేరింది. సరిగ్గా అదే సమయంలో ఎన్వాయ్ ఎయిర్ వాణిజ్య ప్రయాణికుల జెట్ విమానం దానికి అత్యంత సమీపానికి వచ్చింది. రెండు విమానాల మధ్య భద్రతా దూరం ప్రమాదకర స్థాయికి తగ్గింది. అయితే పైలట్ల అప్రమత్తత సమయస్ఫూర్తి వల్ల త్రుటిలో యొక్క పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపైన అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మరియు నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు రంగంలోకి దిగి ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించాయి. ప్రాథమిక విచారణలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్లో తీవ్ర లోపాలు జరిగినట్టుగా బయటపడింది. మెరైన్ 1 సిబ్బంది టేకాఫ్కు ముందే కంట్రోల్ టవర్ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ సందేశాలు పూర్తిగా అందలేదని అమెరికా మీడియా వెల్లడించింది. హెలికాప్టర్ గాల్లోకి లేచే సమయానికి ప్యాసింజర్ జెట్ రన్వే పైన ప్రయాణం ప్రారంభించడం పెద్ద వైఫల్యంగా భావిస్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ భద్రతకు ఎలాంటి ప్రమాదాలు ఎదురుకావడం ఇది మొదటిసారేం కాదు. గూఢాచారాలు, అత్యాయత్నాలే కాకుండా గతంలోనూ ట్రంప్ ప్రయాణించిన విమానాలు, హెలికాప్టర్లకు సాంకేతిక లోపాలు, గగనతలంలో విమానాల రాకపోకల ఘర్షణల నుంచి త్రుటిలో ప్రాణాపాయం కూడా తప్పింది. ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం ఆయన చుట్టూ ఉన్న సెక్యూరిటీ వలయం పైన తీవ్రమైన అనుమానాలకు ఇప్పుడు ప్రశ్నలకు కూడా తావిస్తోంది. ముఖ్యంగా 2025 జనవరిలో రీగన్ నేషనల్ విమానాశ్రయం సమీపంలో సైనిక హెలికాప్టర్ ప్రయాణికుల విమానం గాల్లోనే ఢీకొని 67 మంది మృతి చెందిన ఘోర విషాదం తర్వాత అమెరికా గగనతల భద్రతను అత్యంత కఠినతరం చేశారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ అధ్యక్షుడి హెలికాప్టర్కే ఈ ముప్పు వాటిల్లడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ ఘటనపైన వైట్ హౌస్ స్పందిస్తూ అధ్యక్షుడు ట్రంప్కి ఎలాంటి ప్రాణాపాయం లేదని స్పష్టం చేసింది. మెరైన్ 1ను ప్రపంచంలోనే అత్యుత్తమ సైనిక పైలట్లు నడుపుతున్నారని, అధ్యక్షుడి భద్రత ఎప్పుడూ ప్రమాదంలో పడలేదని అధికారిక ప్రతినిధులు తెలిపారు. అయినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా అదనపు భద్రతా చర్యలు అమలు చేస్తామని FAA వెల్లడించింది. ఏదేమైనా అమెరికా అగ్రరాజ్య అధ్యక్షుడి భద్రతలోనే ఇలాంటి లొసుగులు ఉంటే సాధారణ ప్రజల గగనతల ప్రయాణాల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారింది.